హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈటబుల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియోలో మనం మామిడికాయ తురుము చేసుకొని సంవత్సరం పాటు ఎలా నిల్వ చేసుకోవాలో చూసాం కదండీ! అలాగే ఈ మామిడి పళ్ళని ముక్కలుగా కట్ చేసుకొని కూడా మనం నిల్వ చేసుకోవచ్చండి. ముక్కలుగా కట్ చేసుకొని కూడా డిఫరెంట్ డిషెస్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచి రెసిపీస్ చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలనేది కూడా నేను ముందు మీకు చూపిస్తాను ముందు వీడియోలో. ఇదైతే గనక ఈరోజు కొత్తగా చూస్తున్నవాళ్ళు ముఖ్యంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. అలాగే మీకేమన్నా కామెంట్స్ చేయాలి, ఇది నచ్చలేదు, ఇది బాగుంది అనుకుంటే గనక కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. మీకేదైనా రెసిపీస్ కావాలన్నా కూడా చెప్పండి. షేర్ చేయండి. అలాగే ఈరోజైతే ఈ మామిడికాయలని మనం ముక్కలుగా కట్ చేసైతే నిల్వ చేసుకుందామండి. అది ఎలా చేసుకుందామో, అలాగే ఏమేం డిషెస్ ప్రిపేర్ చేసుకుందాము అనేది కూడా వీడియో చివరి వరకు చూడండి. నేను చెప్తాను, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కర్రీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను మీకు. ఓకే. మామిడికాయ ముక్కలు కట్ చేసుకునే ముందు మనం ఈ మామిడికాయలు ఇలా తీసుకుంటాం కదండీ! ఫ్రెష్‌గా అప్పుడే చెట్టు నుండి కోసినయండి. చూడండి ఎంత బాగున్నాయో. మామిడికాయలనైతే ముందైతే మనం వాష్ చేసుకుందామండి. కొంతసేపు అయితే నీళ్ళల్లో వేసేసి బకెట్లో నానపెట్టేద్దాము. దానిపైన ఉన్న డస్ట్ కానీ, జిగురు ఉంటుంది కదండి, సొన ఉంటుంది, మామిడికాయ సొన, అదంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసి తడి బట్టతో, ఒక పొడి బట్టతో చక్కగా తుడిచేయాలన్నమాట. ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మనం ఇలాగా నేనైతే చాకుతో ముక్కల్లా కట్ చేసుకుంటున్నానండి. టెంకతో సహా అయితే అవసరం లేదు కదా. పైన మనకి లేయర్స్ అన్నీ కూడా లేయర్స్గా కట్ చేసుకుందామన్నమాట. ఇవి పొడవుగా లేకపోతే అడ్డంగా ఎలానే ఏం లేదు. నేనైతే పొడవుగా కట్ చేసుకుంటున్నాను. మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను అనమాట. నాకు కావాల్సిన షేప్స్లోకి నేను కట్ చేసుకుంటున్నాను. మీరు ఎలా కట్ చేసుకోవాలనుకుంటే అలా కట్ చేసుకోండి ముక్కలుగా. ఇవేంటంటే మనం ఇలా కట్ చేసుకొని చక్కగా ఎండబెట్టేసేసి సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. మనం ఉల్లిపాయ, టమాటాలో మెత్తళ్ళు, ఎండు చేపలు ఎలా వేసుకుంటామో ఈ మామిడికాయ ముక్కలు వేసుకొని వండుకోవచ్చు. ఇప్పుడైతే చేపల్లో ఫ్రెష్‌గా మనం ఈ మామిడికాయలను వేసుకొని చేసుకుంటాం కదండీ! తర్వాత కూడా మనకి మామిడికాయ దొరకని సీజన్‌లో కూడా ఫిష్ కర్రీ వండేటప్పుడైతే ఈ మామిడికాయలు ఎండిపోయినయి మనము వేసుకోవచ్చనమాట. నిల్వ ఉంచుకునేవి కూడా చక్కగా ఉడికిపోతాయన్నమాట. బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా మామిడికాయ పప్పు ఇలా చేసుకుంటాం కదండీ! అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా కర్రీస్‌లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్ కర్రీస్ అన్నిట్లో యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ డిషెస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. అవి చేసినప్పుడు నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. అలాగే నేనైతే ఇలాగ బారుగా కట్ చేసుకొని సగానికి కట్ చేసుకున్నానండి. ఇంకా బారుగా కట్ చేసుకొని అలాగే ఉంచేసుకోవచ్చు. మనకి ఎండిపోయిన తర్వాత అవైతే సన్నగానే ఉంటాయండి. పెద్దగా లావుగా అయితే ఉండవన్నమాట. ఇలాగ ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. మనం ఎన్ని కాయలు తీసుకుంటున్నామో అన్ని కాయలు కూడా మనం ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట. నాకైతే ఎక్కువ చాకే అలవాటు. ఇక్కడైతే మా అమ్మగారి ఇంటి దగ్గరైతే మామిడికాయలు కట్ చేసుకునేందుకు చక్కగా ప్లేట్ ఏది లేకపోతే నేను స్టూల్ ఉంటే స్టూల్ యూజ్ చేసుకున్నానండి. ఏంటి ఇలా ఉంది అని అనుకోమాకండి. అన్ని చోట్ల అన్ని ఫెసిలిటీస్ ఉండవు కదా. అలాగే నేను ఇలాగా స్టూల్ మీద పెట్టి కట్ చేశానన్నమాట. అయితే ఇక్కడ తీయడానికి కూడా ప్రాపర్‌గా కుదరట్లేదు. నేను స్టాండ్ కానీ ఏమి తీసుకురాలేదన్నమాట. అందుకనే మీకు వీడియోస్ ఇట్లా ఉంటున్నాయి. ఏమన్నా మిస్టేక్ ఉంటే గనక క్షమించండి. అలాగే ఇలా ముక్కలన్నీ కూడా మనం ముందుగా కట్ చేసేసుకొని ముక్కలన్నిటిని కూడా వేసేసుకున్నాం. పుల్లగా ఉన్నాయి తీసుకుంటే చాలా బావుంటాయండి. టేస్టీగా ఉంటాయి మనకి తినేటప్పుడు. నేనైతే చూడండి ఎలా కట్ చేసుకున్నానో, ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాననమాట. వీటిలోనే మనం ఏం చేద్దామంటే ముక్కలుగా కట్ చేసుకున్న వాటికైతే పసుపు ఉప్పు పట్టిద్దామండి. చక్కగా ముక్కకి పడితే మనం వండుకునేటప్పుడు టేస్టీగా ఉంటుంది ముక్క అనేది. అందుకోసం అంటే ఓన్లీ పసుపు వేసినా కూడా నిల్వ ఉంటాయండి. మనం పసుపు పట్టించి ఎండపెట్టినా కూడా. ఉప్పేస్తే ఏంటంటే మనకి టేస్ట్ ఉంటుంది ముక్క ఉడికినప్పుడు అనమాట. అందుకోసమే నేను ఉప్పు కూడా వేస్తున్నాను. సరిపడేంత వేసుకుంటే సరిపోతుందండి. మనకి ముక్క తిని చూస్తే అర్థమవుతుంది కదా. కొంచెం ముక్కకు పడితే బాగుంటుందని నేను పింక్ సాల్ట్ ఉంటే పింక్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. పసుపు పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చక్కగా ముక్కలకి పట్టించేయండి. యాక్చువల్లీ నైట్ మేము ముక్కలు కోయడంతో నైట్ అయితే నేను పెట్టలేదండి. తెల్లారి ఎండబెట్టే ముందు నేను పసుపు ఉప్పు అనేది కలిపాను. మార్నింగ్ అయితే కుదరదు కట్ చేయడము.
ఇంకా పిల్లలు ఉన్నారు కదా! కుదరదని నైట్ అయితే కట్ చేసి పెట్టేసి, మార్నింగ్ అయితే నేను పసుపు, ఉప్పు కలియబెట్టేస్తున్నానండి. పట్టిచ్చేస్తున్నాను. ఇలా పట్టిచ్చేసిన తర్వాత ఎండబెట్టేసేయొచ్చని. నేను నైట్ అయితే కలపలేదనమాట పసుపు, ఉప్పు. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. లేదా అప్పటికప్పుడు కట్ చేసి కూడా మనం పట్టిచ్చేసి ఎండబెట్టేసేయొచ్చనమాట. చక్కగా అది ఉప్పనేది వెంటనే నీరైపోద్ది కదండీ! కలిసిపోతుంది ముక్కకైతే. ముక్క తింటే చాలా టేస్టీగా ఉందనమాట. నేనైతే పైన ఇలా ఎండలో ఎండబెట్టేసానండి. మినిమమ్ అయితే ఒక 3, 4 డేస్ అయితే పడుతుంది. 1 డేలో అయితే ఎండిపోవండి. మనకి గలగలలాడాలి కదా చక్కగా. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.